హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అప్పటికప్పటికి స్వీట్ తినాలనిపిస్తే ఈజీగా చేసుకునే రవ్వ లడ్లే. సో ప్రాసెస్ ఏందో చూసేద్దాం రండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఎలా వస్తాయో నాకు కూడా తెలియదు. చేసిందాక కూడా నాకు తెలియదు రవ్వ లడ్లు ఇంత ఈజీ అని. నేను కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నా. పాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి. వీడియోస్ మాత్రం చాలా లేట్ అవుతున్నాయండి. మా పాపకు కొంచెం ఫీవర్ వస్తుంది, నాకు కుదురుతలేదు, నా హెల్త్ కూడా సహకరిస్తలేదు. ప్లీజ్ ఏమనుకోకండి. ఇది ఇది ఎప్పుడో చేసిన వీడియో ఉంటే అప్లోడ్ చేస్తున్నా. అసలు నాకు వాయిస్ ఓవర్ ఎడిటింగ్ ఇవలాంటివి చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది పాపతోటి. ఇంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా లేవు. ఆ కొన్ని డ్రై ఫ్రూట్స్ కిస్మిస్లు బాదం ఉంటే ఫ్రై చేస్తున్నా, ఆ కొన్ని అన్న వేద్దామని. మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి, నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి బాగా. కిస్మిస్లలో మంచిగా పొంగుతాయి. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ ఆఫ్ బొంబాయి రవ్వ తీసుకున్నా నేను. మంచిగా బొంబాయి రవ్వని మంచిగా ఫ్రై చేసుకోవాలి గీలో. బొంబాయి రవ్వని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, లో టు మీడియం ఫ్లేమ్లో. మంచిగా ఫ్రై అవ్వడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది పక్కా. ఇన్ని రోజులు వీడియో రాకపోవడానికి కారణం ఇదేనండి, నా హెల్త్ సహకరిస్తలేదు. అండ్ వీడియోస్ తీయడానికి నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది పాపతోటి. ఇక నుంచి రెగ్యులర్గా వస్తాయి వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎంతో కష్టపడి వీడియో తీస్తున్నా. ఈ వేగుతున్న రవ్వలో మనం ముందుగా మిక్సీ పట్టుకొని కొబ్బరి పొడి చేసి పెట్టుకున్న దాన్ని వేసేసుకోవాలి. అలానే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఆ వీడియో మిస్ అయిపోయిందండి. మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇక నుంచి మనకి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేసుకొని సపోర్ట్ చేయండి. 2 గ్లాసెస్ ఆఫ్ బొంబాయి రవ్వకి 1 గ్లాస్ బెల్లం తీసుకున్నా. మనం కావాలనుకుంటే షుగర్ తోటి కూడా చేసుకోవచ్చు, కానీ షుగర్ అంత హెల్త్కి మంచిది కాదని నేను బెల్లంతోనే ట్రై చేస్తున్నా. ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కూడా. బెల్లాన్ని కరగనివ్వాలి, పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. నేను కూడా యూట్యూబ్లో చూసి ఒక 2-3 వీడియోస్ చూసి ఏది ఈజీగా ఉంటే అది అట్లా చేద్దామని ట్రై చేస్తున్నా. ఈ బెల్లం కరగనిచ్చిన తర్వాత పాలను, మనం వేడి చేసిన పాలు ఉంటాయి కదా, అవి కూడా పక్కన పెట్టి ఉంచుకోవాలి. బాగా కరగనివ్వాలి. ఇలా మంచిగా కరిగించిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వలో ఈ బెల్లం వాటర్ని పోసేసుకోవాలి. మంచిగా పోసేసుకొని మంచిగా కలుపుకొని ఇది మనకు ఉండలు కడుతున్నాయా లేవా చెక్ చేసుకోవాలన్నమాట. మీరు అనుకోవచ్చు, అంటే నేను స్టార్ట్ చేసింది కొత్తగానే ఛానల్, బట్ వీడియోస్ రావకపోవడానికి ఇదే ఇబ్బంది అండి. ఇంట్లో కూడా నేను వంట అంత సరిగ్గా చేస్తలేను, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల. ప్లీజ్ నా ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి. మరి నాకు యూట్యూబ్ రీచ్ కూడా వస్తలేదంతా, ఎందుకంటే వీడియోస్ నేను కంటిన్యూస్గా పోస్ట్ చేస్తలేనేమో మేబీ. ఇక నుంచి కంటిన్యూస్గా పోస్ట్ చేస్తే ఇట్లా మనకు ఉండగడతలేదు కదా, పాలను మనము చూసుకుంటూ కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ముద్ద లడ్డులాగా అవుతుందా లేదా చెక్ చేసుకుంటూ పాలను మనం మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉన్నాయి అబ్బా రవ్వ లడ్డు, నోట్లో వేస్తే కరిగిపోతున్నాయి. చేసిందాక తెలియదు ఇంత ఈజీగా ఉంటుందా ప్రాసెస్ అని. చూసారు కదా ఇక్కడ ఎంత ఈజీగా. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన, చాలా బాగా వచ్చాయి లడ్డూలు మాత్రం. అబ్బా ఇంత ఈజీనా అసలు. మా వారైతే అసలు చేస్తుండగానే చాలా వరకు తినేశారు. ఇట్లా మంచిగా లడ్డూలాగా చుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. నాకు మ్యాక్సిమం ఒక 2 గ్లాసెస్ ఆఫ్ బొంబాయి రవ్వకు ఒక 30 లడ్డూలు అయ్యాయి, మీడియం సైజు లడ్డూలు. మంచిగా ఉన్నాయి. పాలు పోసి చేసా కదా, ఒక 2-3 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. పాలు పోసినాం కాబట్టి ఎక్కువ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట. నేను కూడా యూట్యూబ్లోనే చూసాను అండి ఎలా చేయాలో. సో అదే మొత్తం ప్రాసెస్ కంప్లీట్గా ఫాలో అయ్యా. చూసారు కదా ఇన్ని లడ్డూలు అయ్యాయి. కాసేపు అట్లా వదిలేసా, చాలా బాగా వచ్చాయి లడ్డూలు మాత్రం. టేస్ట్ మాత్రం అదిరిపోయినాయి. చూస్తున్నారు కదా, ఇట్లా నోట్లో వేసుకుంటే అట్లా కరిగిపోతున్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి.